చెప్పిన ఏం జరిగింది అసలు ఈరోజు ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది. మీడియాకి అంతా తెలుసు ఇది జరిగిందని చెప్పని. వాళ్ళు ఆగస్టు 3వ తారీఖు దౌర్జన్యంగా 145 సెక్షన్ పెట్టిండే బిల్డింగ్లోకి ఆగస్టు 3వ తారీఖు దౌర్జన్యంగా బీగాలు బాగులు కొట్టి లోపలికి పోయినారు. లోపలికి పోతే నేను ఆగస్టు 4వ తారీఖు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన. సార్ ఇది దౌర్జన్యంగా లోపలికి పోయినారు, అందరూ పార్ట్నర్స్ అందరికీ నాకే హక్కు ఉంది కదా అని చెప్తే ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు వాళ్ళు దౌర్జన్యంగా బీగాలు బాగులు కొట్టిన వాళ్ళపైన. అయినా కూడా వాళ్ళు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా లోపలికి పోయి ఓపెన్ చేసుకోవాలని చెప్పని దాని అంతా పని చేయించుకుంటా అన్నారు. నేను సెప్టెంబర్ 12 మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసి మీడియాని పిలుచుకొని బిల్డింగ్లోకి పోయినాము. బిల్డింగ్లోకి పోతే ఆ రోజు అనంతపురం జిల్లాలో కొంతమంది ప్రముఖులందరూ గలాటొద్దు, మీరు ఏదో పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేస్తామని చెప్తే మీడియా సాక్షిగా గౌరవంగా సరే పంచాయతీ చేసుకుంటారు అని చెప్పి వెనక్కి వచ్చాము. నేను అడిగింది ఒకటే, అయ్యా 7 కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను, 5-6 సంవత్సరాలు అవుతుంది, నీ భాగమొద్దు నాకేమొద్దు, సరే మీరు ఇవ్వరు అంటున్నారు కదా, నా సొమ్ము నాకు వెనక్కి ఇవ్వండి, నాది ఏదన్నా తప్పులు ఉంటే కానీ మీడియా సాక్షిగా మీడియా మిత్రులని పెద్ద మనుషులు పెట్టుకొని నేను చెప్తాను నా లెక్కాచారము, ఏ ఒక్క రూపాయి నా తప్పు ఉన్నే చెప్పండి, నేను 30% కూడా నాది వద్దు సంతకం పెట్టి వెళ్ళిపోతానని చెప్పని మీడియా సాక్షిగా చెప్పినాను. వాళ్ళు పంచాయతీకి వస్తామని చెప్పి రాకోకుండా మళ్ళా నా పైన నెల తర్వాత, ఆ రోజు మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ 12 నేను మీడియా సాక్షికి పోతే నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ 22వ తారీఖు నా పైన క్రిమినల్ కేసు పెడతారు. ఈ మహిళ ఉందే పార్ట్నర్ 5% ఆమె శ్రీలత ఏం పెడుతుంది, ఆ రోజు సెప్టెంబర్ 12 నేను బిల్డింగ్లో ఉన్నాను, సత్యనారాయణ రెడ్డి మనుషులు వచ్చి నన్ను కొట్టినారు, లంజా అని చెప్పి నన్ను తిట్టినారు, అవమానపరిచినారు, దానికి సాక్ష్యం నాగవేంద్ర శ్రీనివాస్ అని చెప్పని తప్పుడు కేసు పెట్టి నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించింది. ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉంది అని అడుగుతాను. దీనికి సాక్షులు జనాలు కాదు. సెప్టెంబర్ 12 ఒకటేసారి మీడియాతో పాటు నేను బిల్డింగ్లోకి పోయినా. నేనేమన్నా ఆ రోజు సీసీ కెమెరాలు పగలగొట్టినానంట, అద్దాలు పగలగొట్టినానంట, వాకిన్లు పగలగొట్టినానంట. ఇది నేను చెప్పిండే మాట కాదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు పోలీసులు, 2 టౌన్ పోలీసు వాళ్ళు అక్టోబర్ 22వ తారీఖు. అయ్యా నేను అడిగిన, సార్ ఆ రోజు 10 మంది పోలీసులు మఫ్టీలో ఉన్నారు, దాదాపు 10-12 మంది మీడియా ఛానళ్ళన్నీ ఆడు ఉండవి, నేను పోయినాను, మేము రిక్వెస్ట్ చేసినాము, అయ్యా ఈ గలాట్లు వద్దు, మా సొమ్ము మాకేం చెప్పి అడిగినాము, పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేస్తానే మేము మీడియా సాక్షిగా చెప్పి మేము పంచాయతీ చేసుకుంటాము, కానీ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పని నేను వెనక్కి వచ్చినాను. ఈ మాత్రమే నేను చేసినాను. నా మీద సీసీ కెమెరా బాల్ కొట్టినారు, అద్దాలు బాల్ కొట్టినారు అని చెప్పి ఆయన లంజా అన్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎట్లా సార్ అని కూడా పోలీసులు అడిగిన. అసలు ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే తెలుసా, ఆ రోజు ఆయన అనంతపురంలో కాదు, ఆంధ్రాలోనే లేదు, బెంగళూరులో ఉంది. ఆయన సెల్లుకి నంబర్ కనీసం ట్రేస్ చేసిన యాడుందంటే బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉండే ఆయమ్మ ఈడుండని నన్ను తిట్టినారని చెప్పి మీడియా అంతా ఉన్నారు. ఇంత కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు కడితే ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందా? పోనీ కేసు ఎవరి మీద కట్టినావు? నా మీద కట్టినావు. తాటిపత్రి వాళ్ళ మీద కట్టినారు, పెద్దారెడ్డి అన్న శిష్యుల మీద, రాప్తాడోళ్ళ మీద కట్టినారు. పోనీ వాళ్ళు వచ్చినారా? తాటిపత్రి వాళ్ళు రాలే, సరే అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎస్పీ దగ్గరికి దాదాపు 5-6 సార్లు పోయినాము, 10 మంది న్యాయవాదులు పోయినాము, సార్ మాకు న్యాయం చేయండి అని అడిగినాము, 145 పెట్టండి అని అడిగినాము. మాతో పాటు నేను సిపిఐ పార్టీ వాళ్ళకి, సిపిఎం పార్టీ వాళ్ళకి, ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని న్యాయం చేయండి అని అడిగినాను. సిపిఐ పార్టీ వాళ్ళందరూ ఎస్పీ గారిని అడిగినారు, సార్ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, గలాట్లు జరుగుతాయి, 145 పెట్టండి అడిగినారు, సిపిఎం వాళ్ళు అడిగినారు. కానీ పోలీసులు ఎస్పీ గారు చెప్పారు, కానీ డిఎస్పీ గారు చెప్తా, అది వాళ్ళు ఏమన్నా చెప్పని వాళ్ళు ఈరోజు పూజ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మేము హాస్పిటల్లోకి పోయినాం, నేను 4 మిత్రులు. పోతే వాళ్ళందరూ ఉన్నారు, శ్రీనివాసు, రాఘవేంద్ర, ఆయమ్మ అంతా ఉన్నారు. పోతే ఫస్ట్ ఫ్లోర్లోకి పోతే నన్ను ఎగిచ్చి తన్నినారు. తంతే ఫస్ట్ ఫ్లోర్లోంచి కింద ఫ్లోర్లోకి వచ్చి పన్నాను. పడితే నా నడుము ఇరిగింది. నడుము ఇరిగితే శ్రీనివాసు, రాఘవేంద్ర పట్టుకుంటానే ఆయన వచ్చి రాడుతూ నన్ను కొట్టినప్పుడు నా మిత్రులందరూ వారించాడు, గలాడి జరిగింది. వాళ్ళు 10-15 మంది ఉన్నారు. ఇమీడియట్ గా నా మిత్రులందరూ వాటికి 10-15 మంది వచ్చినారు. ఒకరికొకరు గలాడి జరిగింది. యాక్సిడెంటల్ గా అద్దాలు పగిలినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నాకు ఏదైతే నేను బిల్డింగ్ కట్టినానో నాకు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. ఈ కేసు కమర్షియల్ కోర్టులో విజయవాడలో నడుస్తుంది, ట్రయల్కి వచ్చింది, అది తొందరలోనే జడ్జిమెంట్ ఉంది, ఎట్లా నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళే మిగతావన్నీ పగలగొట్టుకున్నారు. ఈరోజు పగలగొట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టాకని చెప్పని పోయినారు పోలీస్ స్టేషన్కి. అందులో శ్రీనివాస్ ఏమంటాడు, ఆయన నా ఎదురుగా చెప్తాడు, అమ్మా శ్రీలత నువ్వు జాకెట్ చీర చించుకొని కేసు పెట్టు అని చెప్తాడు. ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉంది అని నేను అడుగుతాను. అంటే మేము లోన్ పెట్టుకొని తీసుకున్నాం, వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, మాదే. నీకు పెట్టుకుంటే సంబంధం కోర్టులోకి ఏముంది? నీకు 4 పార్ట్నర్స్ కొంచెం ఫర్మ్ పై నాకు 30% షేర్ హోల్డర్ నేను ఆ బిల్డింగ్ లో. 70% మాదే ఉంది. ఎస్, నేను లేదని లేదు కదా.
70% మీ ముగ్గురు కలిసి 70% ఉంది, నాకు 30% ఉంది. ఈ రోజే గొడవ జరగడం కారణం ఏమన్నా? వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారని అడిగకపోయినా, ఓపెన్ చేసుకోకూడదు కదా, ఇంకో పార్ట్నర్ విడిచిపెట్టి నువ్వు. నేను 7 కోట్లు పెట్టినాను, 6 ఏళ్ళు అయింది. లాస్ట్కి వాళ్ళు దౌర్జన్యంగా బిల్డింగ్ ఆక్యుపై చేసుకుంటే నా సొమ్ము నాకేంటి వెళ్ళిపోతాను నేను. అయితే డబ్బులు ఇవ్వకూడదని ఇప్పుడు ఈ సమస్య. నాకు మొత్తం డబ్బులు ఎగురగొట్టాలని చెప్పండి. రోజు నుంచే మీరు మారణాయుధాలు అన్ని తీసుకొని అంతా చేస్తున్నారు, అందుకే మేము కేసు కూడా పెట్టినాము, పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసింది అంటా ఉంది ఆమె. మారణాయుధాలంటే కనీసం ఈ రోజు కన్నాడా ఓ కొడివిలు కానీ ఓ గొడ్లు కానీ చిన్న ఒక కత్తెన్న ఉంటే మారణాయుధాలు అనొచ్చు. ఏంది మారణాయుధాలు అంటే ఉత్త చేతులతో పోయేది మారణాయుధాలా? ఆ సుత్తి అవన్నీ ఉన్నాయి. సుత్తి మారణాయుధం అంటారా? వాళ్ళు చేస్తా అంటే పనులు చేస్తున్నారు, ఇంకా వర్క్ జరుగుతుంది, సుత్తి ఉండేది. యాక్సిడెంట్ తీసుకున్నాము. ఈ రోజు ఏదో ఓ ఛానల్లో చూసినాము, ఎవరో ఛానల్లో ఇది తీసుకొని కొట్టింటే కూడా మారణాయుధం అంటారు. అయితే అది మారణాయుధం అవుతారా? ఓ గొడ్లో కొడువులో ఇంటెన్షన్ గా మేము ఏమన్నా గలాటకి పోయింటే మారణాయుధం, వాళ్ళని కొట్టాలనుకుంటే. నిజంగా మారణాయుధం తీసుకోవాలంటే వాళ్ళు ఏం దొరకరు నాకు. 2 రోజుల ముందే 3 గారెలు తెప్పించుకొని పెట్టుకున్నాము మీ ఇంటికాడ. ఏంటివి? ఏంటి గన్నులా? మారణాయుధాలు అంటే ఆల్రెడీ కంప్లైంట్ చేశారని. సార్, మారణాయుధాలు అంటే అర్థం ఏంది? 2 రోజులు నా ఇంట్లో పెట్టుకుంటే పోనీ నాకేమన్నా సైన్యం ఉందా? నేను ఉంటారు వాడిని, న్యాయవాదిని, ఎవరుంటారు నాకు? దీనికి ఏదైనా రాజకీయ పార్టీ మద్దతు ఉన్నారా వాళ్ళకి? వాళ్ళు దీంట్లో మద్దతుకు తీసుకొని పోయినారు. ఇప్పుడు ఎందుకు అదంతా నేను రాజకీయ పార్టీ నుంచి మద్దతు తీసుకొని పోయినారు. కానీ ఆ రాజకీయ నాయకుడు కూడా ఏం చెప్పినాడు, వానికి న్యాయంగా వాడు డబ్బులు పెట్టినాడు, వాని సొమ్ము వానికి ఇవ్వండి అని చెప్పినాడు. ఆయన కూడా వాని సొమ్ము మనకి ఇమ్మని చెప్తే వీళ్ళు ఏం చేసినారు, అతని పేరు చెప్పుకొని ఎగరగొట్టాలని చూసి హాస్పిటల్ ఓపెన్ చేసుకొని ట్రై చేసి ఈరోజు ఓపెన్ చేసుకొని పోయినారు అంతే. శ్రీనివాస్ హాస్పిటల్ శ్రీనివాసు, అందులో పనిచేసే రాఘవేంద్ర, ఒక అమ్మ శ్రీలత. ఆమె ఈరోజు మీడియాలో చెప్తాంది నేను న్యాయవాదిని, న్యాయవాదులతో నాకు అసలు ఎవరు నువ్వు అని అడుగుతాందా. రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య అమ్మ, మల్లాకాలో రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య. నువ్వు ఏ రోజన్నా కోర్టుకు వచ్చి ఒక కేసు వాదిచ్చింది అయ్యమ్మ? 10 సంవత్సరాల నుంచి అందరినీ చెప్పుకొని నువ్వు అందరినీ బెదిరించేది నేర్చుకున్నావు నువ్వు. ఒక్కరోజు నువ్వేమైనా న్యాయవాది? నీ న్యాయవాదిని 18 ఏళ్ళ నుంచి నేను న్యాయవాదిని, విజయ్ కుమార్ జూనియర్ని నేను. ఏ రోజున్నా నా పైన ఒక నన్ను అది ఇది అంటున్నారు. ఒక ఎఫ్ఐఆర్ ఉంది నా పైన. నా జీవిత కాలంలో నేను 2 సార్లు జైలుకి పోయినా. దేనికి పోయినా తెలుసా? 2006 సంవత్సరంలో అనంతపురంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల కావాలని చెప్పి మేమందరూ ఏఎస్ఎఫ్ లో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు జరిగిన గలాట్లో 3 రోజులు పోయినా. అదే 2006 నవంబర్లో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షం అంతా కలిసి పిఏబిఆర్ డ్యామ్కి 40 టీఎంసీ 10 టీఎంసీలు నీళ్లు కావాలని చెప్పని హైవేలో 40 గంటల నిర్బంధంలో ఆ రోజు చేసిన పోరాటంలో నేను 3 రోజులు జైలుకి పోయినా. ఆ 2 పోరాటాల్లో జైలుకి పోయింది తప్ప నా జీవిత కాలంలో ఒక ఎఫ్ఐఆర్ లేదు. నేను నిజాయితీగా పనిచేస్తాను. ఇప్పుడు మొత్తం పైకి మీరే అదంతా గలాట్ చేసి పాల్గొట్టారని చెప్పి చెప్తాను అనుకుంటారు, నాకు అనుకుంటారు అది యాక్సిడెంటల్ గా జరిగిండేది. ఈ రోజు నేను ఒకటే చెప్తాను, ఆ రోజు చెప్పిన మీడియా అంతా పెద్ద మనుషులు కూర్చొని నా సొమ్ము నాకు ఇప్పేయండి, నేను ఏదైనా ఒక తప్పు చెప్తే మీరే పెద్ద మనుషులు నాకే అన్నాను. వాళ్ళు ఎందుకు రావడం లేదు? ఈ రోజు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? ఈ లెక్కసారము ఉంది ఇది అని చెప్పని పోనీ ఒక పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఎందుకు తెంచుకోవడం లేదు? సెప్టెంబర్ 12వ తారీఖు మీడియాను పిలుచుకుని బిల్డింగ్లోకి పోయినా. 3 నెలలు అయింది, అక్టోబర్ నవంబర్ ఇది. ఎందుకు వాళ్ళు రావడం లేదు? నువ్వు ఎందుకు దౌర్జన్యంగా ఓపెన్ చేసుకుంటాం అనుకుంటావు? అంటే నాకు ఎగురుకొట్టేకి కదా డబ్బులు, నువ్వు నాకు కడుపు కావాలా? నాకు పెళ్ళాం పిల్లలు లేరా? నేను ఈ రోజు నాకు బిల్డింగ్ లో డబ్బు భాగం కాగా ఆ బిల్డింగ్ కట్టినంతా నేనే. ఈ రోజు వాళ్ళు 1 రూపాయి పెట్టలే. పిఓపి నేనే చేసిన, ఫ్లోర్ టైల్స్ నేనే వేసిన, వాల్ టైల్స్ నేనే వేసినాను. నా డబ్బు నాకు ఇవ్వాలి కదా మీరు. ఈ రోజు నేను తెచ్చిన అప్పుల కన్నా నేను వడ్డీలు కట్టుకుని నేనేమైనా ఆత్మహత్య చేసుకున్నా? నాకు కడుపు కావుదా? చెప్పండి. దీంట్లో ఎవరు న్యాయం చేసినారు నాకే? అనంతపురం ఎమ్మెల్యేని అడిగినా ఇన్వాల్వ్ చేసుకోని చెప్పని స్పందించమని చెప్పాను. అనంతపురం ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలే. సిపిఎంఓలు పోయి ఎస్పీని అడిగినారు, 145 పెట్టండి సార్, 2 గలాట్లు అవుతాయని. సిపిఐ పార్టీ అంతా పోయి ఎస్పీని అడిగినారు, ఎస్పీ గారు చెప్తారు, కానీ డిఎస్పీ గారు మౌనం వహిస్తారు. సిఐ ఏమంటాడు, నాదేముంది సత్యనారాయణ రెడ్డి అంతా డిఎస్పీది పెద్దల సార్ ఉన్నారు కదా. ఎస్పీ గారు స్పందించినారు పాపం, 5-6 సార్లు నేను పోయినప్పుడు అంతాను ఏడ్చుకునే పోలీసులతో పోయి. ఎవరు నాకు న్యాయం చేయలేదే? ఏం చేయాలి మీరు చెప్పండి నాకు. ఈరోజు మీడియా అంతే, నా సొమ్ము నాకు ఇస్తే సమస్య లేదు ఈ నిమిషానికి. ఇవన్నీ కానీ వాళ్ళు కూడా ఇట్లా తప్పుడు కేసులు పెట్టేది ప్రమాదకరము, అబద్ధము. ఆయన మహిళను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. ఆయనకు అనవసరమా 5% ఆయమ్మ నీదేదో నువ్వు చూసుకున్నల్లా. వాళ్ళు న్యాయం మాట్లాడాలి ఈరోజు ఏదన్నా కానీ.